హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ వడ కర్రీ చేశాను అనమాట. ఎలా చేశానంటే, అన్నంలో టమోటా ఎర్రగడ్డ వడ తప్ప మిగతా ఏం ఉండేటివి కదా, అన్నీ రసంలాగా వెళ్ళిపోయేటివి. అలా చేసి పెట్టినా కూడా మా తాత తినేవాడు. అసలు ఇప్పుడు నేను చేసే కూరలు చూస్తా అంటే ఆశ్చర్యపోతుంది. ఈ కూరలన్నీ మా తాతకి పెట్టుంటాయి, ఎంత హ్యాపీగా ఫీల్ అయింటాడు కదా అనిపిస్తుంది. నేను రసం చేశానా, వడ కర్రీ చేశాను అనేది కూడా రసంలో వడ ఉన్నట్టుండేది అనమాట. అలా చేసేదాన్ని. అయినా కానీ ఏమనకుండా తినేవాడు. మా అక్క డెలివరీ అయినప్పుడు వెళ్ళినప్పుడు తెలిసి తెలియని వంటలు చేసి పెడతా అంటే మా తాత తినేవాడు. ఇప్పుడు నేను చేసే వంటలకి అప్పుడు వంటలకి అయ్యో, ఇది నేను చేసి పెట్టుంటే మా తాత ఎలా ఫీల్ అయి ఉంటాడో అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.